కాసేపట్లో జనసేన తరపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు జనసేన నాయకులు లింగమనేని రమేష్. ఆయనకు మద్దతు ఇస్తూ నామినేషన్ పత్రాలపై ఇద్దరు జనసేన, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సంతకాలు చేయనున్నారు. జనసేన తరపున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు పులపర్తి, రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, వంశీకృష్ణ యాదవ్, లోక మాధవి సంతకాలు చేయనున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు సంతకాలు చేయనున్నారు. ఏపీలో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో 3 టీడీపీ, 1 జనసేన తీసుకోవాలన్న నిర్ణయం మేరకు ఆ స్థానంలో లింగమనేనికి అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్. ఇక కాసేపట్లో జనసేన తరపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు జనసేన నాయకులు లింగమనేని రమేష్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, జనసేన పార్టీ తరపున మరి కాసేపట్లో రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి లింగమనేని రమేష్ తో పాటు కూటమి నాయకులందరూ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి కృతజ్ఞతలు కూడా లింగమనేని రమేష్ చెప్పారు. ఆ తర్వాత కాదా టోల్గేట్ దగ్గర ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కొద్దిసేపటి క్రితం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు కూటమి కీలక నాయకులందరూ కూడా చేరుకున్నారు. అయితే తనకు సపోర్ట్ చేస్తూ కూడా 4 అటు 2 టీడీపీ ఎమ్మెల్యేలు, 2 జనసేన ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. దాంట్లో భాగంగానే అటు లింగమనేని రమేష్ పత్రాలపై మద్దతు ఇస్తూ మొత్తం 8 మంది వరకు కూడా ఎమ్మెల్యేలు అంతా సంతకాలు చేయనున్నారు. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు పలపర్తి రామాంజనేయులు, బొమ్మడి నాయకర్తో పాటు అటు వంశీకృష్ణ యాదవ్, లోక మాధవి జనసేన పార్టీ తరపు నుంచి మద్దతు తెలుపుతూ సంతకాలు చేయబోతా ఉన్నారు. మరోవైపు అటు టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు సైన్ చేయబోతున్నారు. అయితే కరెక్ట్గా 12:15కు అటు లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే కూటమి నాయకులందరూ కూడా చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం అటు ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే 3 టీడీపీకి, 1 జనసేనకు వచ్చిన నేపథ్యంలో జనసేన తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ లింగమనేనిని సెలెక్ట్ చేశారు. పార్టీ మొదటి నుంచి కూడా లింగమనేని రమేష్ లాయల్ గా ఉన్నారు. కష్టకాలంలో కూడా పార్టీకి జనసేన సిద్ధాంతాలకి లోబడి పనిచేశారు కాబట్టి కులాలకి మతాలకి అతీతంగా అటు అవకాశం ఇచ్చామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిన్న చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే నామినేషన్ వేసేందుకు లింగమనేని రమేష్ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 12:15కు లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.